ప్రియ శ్రోతలకు నమస్కారం. ఈరోజు నేను చదవబోయే కవిత శీర్షిక పేరు పుష్పించిన మనిషి. పుష్పించిన మనిషి కవిత రాసిన వారు వారణాసి భానుమూర్తిరావు. కొందరు మనుషులు ఎడారుల్లో పెరిగే బ్రహ్మజముడు చెట్లల్లా ఉంటారు. కొందరు మనుషులు ఎడారుల్లో పెరిగే బ్రహ్మజముడు చెట్లల్లా ఉంటారు. కొందరు మనుషులు రోడ్ల పక్కనే పెరిగే తుమ్మ చెట్లల్లా ఉంటారు. కొందరు మనుషులు ఉద్యానవనంలో పెరిగే మొగిలి పువ్వుల్లా ఉంటారు. కొందరు మనుషులు ఉద్యానవనంలో పెరిగే మొగిలి పువ్వుల్లా ఉంటారు. కొందరు మనుషులు మన ఇంట్లో పెరిగే మల్లె పువ్వుల్లా ఉంటారు. కొందరు మనుషులు మన ఇంట్లో పెరిగే మల్లె పువ్వుల్లా ఉంటారు. ఎందుకో మరి కొందరు మనుషులను దూరాలతో కొలత పెడతారు. ఎందుకో మరి కొందరు మనుషులను దూరాలతో కొలత పెడతారు. ఆ మనిషి ముఖంలో ఏ ఋతువు విప్పారదు సరికదా, మోడు వారినట్లు జీవం లేనట్లు ఉంటుంది. ఆ మనిషి ముఖంలో ఏ ఋతువు విప్పారదు సరికదా, మోడు వారినట్లు జీవం లేనట్లు ఉంటుంది. కొందరు ఒక్క ఆలింగనంతోనే మమతలను ఇచ్చి పుచ్చుకుంటారు. కొందరు ఒక్క ఆలింగనంతోనే మమతలని ఇచ్చి పుచ్చుకుంటారు. కొందరు కొనచూపుతోనే ప్రేమ వర్షాల్ని కురిపిస్తారు. కొందరు కొనచూపుతోనే ప్రేమ వర్షాల్ని కురిపిస్తారు. కొందరు మాట్లాడుతుంటే అనురాగ చలములు ఊరుతుంటాయి. కొందరు మాట్లాడుతుంటే అనురాగ చలములు ఊరుతుంటాయి. కొందరు నవ్వుతుంటే మమతల సరోవరాలు నిండిపోతాయి. కొందరు నవ్వుతుంటే మమతల సరోవరాలు నిండిపోతాయి. మనసు నిండా పలకరిస్తే పొయ్యేదేముంది? మనసు నిండా పలకరిస్తే పొయ్యేదేముంది? కొన్ని మాటల ఖర్చు తప్ప. గుండెను గుండెతో పలకరిస్తే పొయ్యేదేముంది? కొన్ని క్షణాల త్యాగం తప్ప. గుండెను గుండెతో పలకరిస్తే పొయ్యేదేముంది? కొన్ని క్షణాల త్యాగం తప్ప. మనిషి మొగ్గ తొడగాలి. మనిషి మొగ్గ తొడగాలి. మనిషి పుష్పించాలి. మనిషి మొగ్గ తొడగాలి. మనిషి పుష్పించాలి. మనిషితో మనిషి మాట్లాడినవాడు అసలు మనిషెట్టా అవుతాడు? మనిషితో మనిషి మాట్లాడని వాడు అసలు మనిషెట్టా అవుతాడు? పుష్పించిన మనిషి కవిత విన్నారు కదా. ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా రాయాలి. ఈ మనుషులతో మాట్లాడడం చాలా తక్కువ అయిపోతుంది. మరయంత్రాలతో మాట్లాడడం ఎక్కువ అవుతుంది. మనుషులు పక్కపక్కనే కూర్చున్నా అసలు మాట్లాడడం లేదు. ఇంకా ఇళ్లల్లో అయితే ఎవరి రూముల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడకుండా మరయంత్రాలతో, సెల్ ఫోన్లతో, ఐప్యాడ్లతో, టీవీలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేను రాసిన ఈ కవిత మీకు నచ్చింది అనుకుంటాను. ఈ కవిత నేను 21/9/2023 రాశాను. ఈ కవిత నేను మట్టి వేదం అనే నా కవితా సంపుటిలో కూడా ప్రచురించాను. ఈ పుష్పించిన మనిషి కవిత మీకు నచ్చినట్లయితే మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కవితను 10 మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మనము తెలుగు భాషను రక్షించుకుందాము. తెలుగు తల్లిని కాపాడుకుందాము. తెలుగును ఈ ప్రపంచమంతా వినేటట్లు చేద్దాము. అందుకే యూట్యూబ్ వీడియోలు కూడా నేను చేయడం నా చందమామకు నూలు పోగు అన్నట్లుగా నా ఈ ప్రయత్నాన్ని మీరు హర్షిస్తారని అనుకుంటున్నాను. స్వస్తి. ఈ కవిత 4/6/2015లో సారంగ అనే అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది.